దేవతలు కూడా నీకు సేవ చేయలేరు, నేనెక్కడ చేయగలను అంటూనే భక్తుడు అంటే ఎప్పుడూనండి రాగద్వేషాలు ఉంటాయి. రాగం కాదు, ద్వేషం కూడా ఉంటుంది, ఉండాలి. ఎంతవరకు అంటే భక్తిగా ఉన్నంత వరకే, దేవుడి దగ్గరే, మళ్ళీ లోకంలోకి వెళ్ళాక కాదు. భక్తుల్లో కూడా సాధారణంగా అసూయలు ఉంటాయి. ఆ అసూయతోనే ఓ మాట అంటున్నాడు, ఇన్ని పద్యాలు రాసినా, ఇప్పుడు ఇది 42వ పద్యమో ఏదో శ్లోకం, ఇన్ని పద్యాలు చెప్పినా నాకు నువ్వు కనపడలేదు కదా, అందుకని ఒళ్ళు మండి శివుడికి ఒక చొరకేస్తున్నాడు. ఈయన చొరకేసినా పర్వాలేదు దేవుడికి, మన మనసు లగ్నమైందా లేదా అంతే. ఏమిటా చొరక? నీకు మంచివాళ్ళు నచ్చరయా, వంకర బుద్ధులు ఉన్న వాళ్ళే నచ్చుతారు. ఇంతవరకు పొగడ్డం అయిపోయింది, దేవుడు కనపడలా, అందుకని ఇప్పుడు చొరకేస్తున్నాడు. ఇక రెండో మార్గం, నీకు మంచివాళ్ళు నచ్చరో, ఎవరు నచ్చుతారు? జడత పశుత కళంకిత కుటిల చరత్వం చన అస్థిమయి దేవ అస్థి యది రాజమౌళి అస్థి యది రాజమౌళి భవదాభరణస్యన అస్మి కిం పాత్రం. బలేందు చూడామణి అని చెప్పగానే చంద్రుడు గుర్తొచ్చాడు స్వామికి. చంద్రుని నెత్తి మీద పెట్టుకుంటావా? చంద్రుడు ఏమన్నా మంచివాడా అండి? ది వరస్ట్ క్యాండిడేట్ ఇన్ ది హోల్ వరల్డ్. వాడు గురుద్రోహం చేశాడు. చంద్రుడు ఏమైనా మంచివాడా? పురాణాల ప్రకారం గురువు గారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు వాడు. అటువంటి వాడిని ఈ పెద్ద మనిషి, ఈయన కాదు, శివుడు నెత్తి మీద ఎట్టుకున్నాడు. అంటే శివుడిని ఇప్పుడు మనం కోర్టులో కేసు వేయచ్చు. పాపాత్మల్ని నెత్తి మీద ఎట్టుకుంటారు, పుణ్యాత్మల్ని తోసి బారేశారు. మరి అంత తప్పు చేసిన వాడిని నువ్వు నెత్తి మీద పెట్టుకోవచ్చా? దాని వెనకాల ఖగోళ శాస్త్ర కథ ఉంది. పురాణాలన్నీ ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి, అది వేరే. మనం ఊరికే పౌరాణిక కథ చెప్పుకుందాం, సంసారాలకు జీవితాలకు ఉపయోగపడేలా. అందుకని ఆయన అంటున్నారు, నీకు నెత్తి మీద ఆభరణంగా ఉండాలంటే పెద్ద మత్స ఉండాలి, మత్స లేనివాడు నీకు పనికిరాడు, నీ బుద్ధి అటువంటిది. మరి చంద్రుడికి మత్స ఉంది కదా, అది నీకు ఎవరు పనికొస్తారంటే జడత, జడ పదార్థాలు పనికొస్తాయి. ఇది సంస్కృత భాషలోనే విచిత్రమైన ప్రయోగం, పండితులు ఆనందిస్తారు. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చన ఆస్తిమయి దేవ. నీకు నచ్చే 4 పనికిమాలిన లక్షణాలు ఉన్నాయి, అవి 4 నా దగ్గర లేవు, అందుకే నాకు నువ్వు దర్శనం ఇవ్వట్లా. ఏమిటి? జడత, జడ పదార్థాలకు నువ్వు దర్శనమిస్తావు. జడ పదార్థం అంటే గంగానది. గంగానది జడ పదార్థం ఏమిటండి? గంగానది ప్రవహిస్తోంది కదా, కదలడం కన్నా ఉన్నదాన్ని జడం అంటారు, కదిలేదాన్ని జడం అనరు కదా. కానీ సంస్కృతంలో లడయో రభేద, లకారం వాడే చోట డకారం, డకారం వాడే చోట లకారం వాడచ్చు, వర్ణ వ్యత్యయం అంటారు దాన్ని. అలాగే జల శబ్దానికి జడ శబ్దం కూడా వాడచ్చు. అది జలత్వం అనుకుంటా, కానీ జడత్వం కూడా డకారం వాడచ్చు కదా. అంచేత జడ పదార్థం కదా. నీకు జడ పదార్థాలు నచ్చుతాయి, నెత్తి మీద చుట్టి ముడేసేసేవాక పార్వతీదేవి కోపం వచ్చినా సరే పట్టించుకోలేదు. నేను చైతన్యవంతుడైన మానవుడిని, నేను నీకు ఇలా నచ్చుతాను అంటే సూటుపోటు మాటలు. మనకు ఎవరన్నా మనతో సరిగ్గా ఉండకపోతే సూటుపోటు మాటలు మొదలెడతాం కదా. నీకు ఆ సూటుపోటు మాటలు మాట్లాడాలనిపిస్తే పూజా మందిరంలోకి వెళ్ళు, దేవుణ్ణి తిట్టు అని చెప్పింది శాస్త్రం స్పష్టంగా. ఎవరిని తిట్టద్దు. మనం ఇవాళ చేస్తున్న పని ఏంటంటే, పూర్వమేమో అటు ఇటు మాట్లాడే తగాదాలు పెట్టుకునేవారు, ఇప్పుడు ఫేస్బుక్లో పెడుతున్నాం ఈ మాటలన్నీ కూడా. ఇంకా తగాదాలు ఎక్కువైపోయి. అంతకంటే నిజంగా నీకు ఎవరినైనా తిట్టాలనుంటే పూజా మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి తిట్టు. తిట్టినా సరే, కొట్టినా సరే, పొగిడినా సరే, వేళాకోళం చేసినా సరే, వెక్కిరించినా సరే, భక్తి అంటే ఏమిటంటే భక్తుని మనస్సు లగ్నం చేయడం, అంతే లెక్క, అంతే లెక్క. దేవుడు కోరుకునేది అంతే. నీ మనస్సు నా దగ్గర ఉందా లేదా? నువ్వు నన్ను తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, వ్యతిరేకించినా మంచిదే, వేళాకోళం చేసినా మంచిదే, ఒరే అన్నా మంచిదే. త్యాగరాజ కీర్తనల నిండా వినడే, రారా మా ఇంటికి. రాముడిని రారా అంటారండి, ఒరే అన్నట్టే కదా. త్యాగరాజకి ఏమన్నా మతుందా? ఒరే ఏంటండి, రారా మా ఇంటికి ఏంటండి? రారండి మా ఇంటికి కుదరదు. దేవుణ్ణి అమ్మతో సమానంగా భావిస్తాం. అమ్మనెవరు అమ్మగారు అనరు, నాన్ననేనా నాన్నగారు అంటారు, కానీ అమ్మనెవరు అమ్మగారు అనరు, అమ్మ అంటారు. ఈ అమ్మ కూడా నిజంగా అమ్మ అయితే నువ్వు నన్ను గౌరవించట్లేదు అనదు. అలా అంటే అమ్మ కాదు, బొమ్మ. కొడుకు గౌరవించడం ఏంటంటే పని లేకుండా ప్రేమించాలి, కానీ అమ్మా నువ్వనే అంటాడు. తల్లి కోరుకునేది కూడా అంతే. భగవంతుడు తల్లి లాంటి వాడు. ఆయన్ని గౌరవించడం కాదు ఆయనకు కావలసింది, ఆయన్ని ప్రేమించడం, ఆయన అవసరాలు ఏమిటో గమనించడం, ఆయన నిజంగా ఏం కోరుకుంటున్నాడో చూడడం, అదా మనం ఉండడం, అది కావాలి ఆయనకి. అందుకని ఇక్కడ జడత, జడ పదార్థం అయితే నెత్తి మీద పెట్టుకునేవాడు గంగారల్ల. అంతేకాదు నేను పశువును కాదయ్యా, పశువు నందీశ్వరుడు పశువే కదా, ఎద్దు.
ఎద్దు అయితే నీకు వాహనం అయ్యేవాడు. నేను పెద్ద మనిషిని అయ్యాను ఇక్కడ, నీకు ఎద్దులు నచ్చుతాయి, పెద్ద మనుషులు నచ్చరు. ఇదే సూటిపోటు మాట్లాడి. కళంకిత, మచ్చ ఉన్న చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నావు, నాకు మచ్చలేని జీవితం గడిపాను నేను నీకు నచ్చనయ్యా. మనకి లోకంలో పెద్ద మనుషులతో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒళ్ళు మడితే మనం ఇలాగే ఉంటాయి. మీకు మంచివాళ్ళు నచ్చరండి, మీ వెనకాలండి పోటు పొడిచేవాడే మీకు నచ్చుతాడని చెప్తారు. ఇక్కడ రాజకీయాల్లో బాగా ఉంటాయి, రాజకీయాల్లో అయితే ఈ మాటలు బాగా ఉంటాయి. ఒక్కో నాయకుడిని నమ్ముకిన ఒక్కో అనుచరుడు పాపం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయన చుట్టూ తిరిగి సేవలు చేస్తాడు. ఈయనకి అక్కడ గుర్తింపు ఉండదు. కొత్తగా ఎవడో వేరే పార్టీలోంచి ఇక్కడికి వస్తాడు, ఈయన వాడిని పెంచి పోషిస్తూ ఉంటాడు ఈ పెద్ద నాయకుడు. వీడికి మంటెత్తిపోతుంది. అప్పుడు ఏమంటాడు, నీకు మంచోళ్ళు నచ్చరో, 30 ఏళ్ళ పాటు సత్యాము ఇక్కడ, నీ కుటుంబానికి సేవ చేసి మేము నచ్చం, వాడు ఎవడో వచ్చాడు వాడిని ఎక్కించావు అంటాడా అంట. అంటే ఆ నాయకుడు తనని గౌరవించలేదని, తనకి తగిన స్థానం ఇవ్వలేదనే మాట ఈ మనిషిలో ఉందా లేదా? మరి అదే భగవంతుడితో మనకు కూడా ఉంటుందండి. తప్పేముంది, ఆ మాట దేవుడితోనే తేల్చుకుందాం. భక్తి అంటే అదే, నువ్వు ఏం చేసినా మంచిదే, లగ్నం చేయి. ఏదో రకంగా ఏ వాంఛతోనైనా పర్వాలేదు, చివరి కామవాంఛే ఏర్పడినా సరే భగవంతుడు ఎందుకు లగ్నం చేయమన్నారు. నేను మొహమాట లేకుండా ఇవాళ ప్రపంచం చెడిపోతున్న పరిస్థితుల్లో ఒక మాట చెబుతున్నానమ్మా. స్త్రీలకి పరపురుష వాంఛ కలిగితే రామచంద్రమూర్తిని దర్శించండి, వెంటనే మీ మనస్సు మారిపోతుంది, వెంటనే మీ మనస్సు మారిపోతుంది. పురుషులకి పరస్త్రీ వాంఛ కలిగితే నిర్లీప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత లలితామ్మ వారిని దర్శించండి, వెంటనే మీ మనస్సు మారిపోతుంది. అనుమానం ఏమీ లేదు అందులో. పరపురుష వాంఛ కలిగితే రామచంద్రమూర్తి, అంటే రామచంద్రమూర్తి కంటే అందంగా ఉండే మనిషి కాదు, దేవుడు కూడా లేడు. అందరు దేవతల్లో కూడా కృష్ణుడు కంటే కూడా రాముడే అందమైన వాడు. ఎందుకని, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడు సౌందర్యాన్ని చూసి మొగాళ్ళకి పిచ్చెత్తింది, ఆడాళ్ళకి కాదు. మొగాళ్ళకి పిచ్చెత్తి ముద్దెట్టుకుందుకు వెళ్ళారు ముందుకి. ఆ మొగాళ్ళు మామూలు మనబోటి గ్యాంగ్ కాదు, శరభంగుడు మొదలైన మహర్షులు రామ ఒక్కసారి ముద్దు పెట్టుకుంటామా, వద్దో సీతాదేవికి రిజర్వ్డ్ అన్నాడు ఆయన. అంతే, ఏకపత్ని వ్రతుడు. అలా రాముణ్ణి ముద్దు పెట్టుకోలేకపోయిన వాళ్ళే కొన్ని వేల మంది తర్వాత 16,000 మందిలో బ్యాచ్ కింద పుట్టారు. అది లెక్క, వాళ్ళ సంకల్పం. రాముడు నవ్వు నవ్వాడంటే ఈ జన్మకింతే, వచ్చే జన్మలో మీ ఓపిక నా ఓపిక చూసుకుందామని చెప్పాడు, చూసుకున్నాడు అంతే. వాళ్ళంతా పుట్టారు, అది వాళ్ళ సంకల్పం. అందుకే కామవాంఛ అయినా పర్వాలేదు, ఆ వాంఛ భగవంతుడు ఎందుకు పెంచుకోమన్నారు ఖచ్చితంగా. ఏదో పనికిమాలిన మేళం మీద ఎందుకండి మన కామవాంఛ? ఏదైనా సరే శత్రుభావం ఉంది, శిశుపాలులాగా దేవుణ్ణి తిట్టు. కనీసం చంపడం కోసమైనా మన మీద చక్ర ప్రయోగం చేస్తే ఆ శివుడిచ్చిన సుదర్శన చక్రం, విష్ణుమూర్తిని అలంకరించిన చేతులు అలంకరించిన సుదర్శన చక్రం మన కంఠాన్ని తాకింది అంటే మనకు అంతకంటే అదృష్టం ఏదైనా ఉందా? ఈ అధవ శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత. వైరమైనా మంచిది, ప్రేమ అయితే గొడవే లేదు. బంధుత్వమైనా సరే భగవంతుడితో పెట్టుకో. అందుకే పెళ్లి కూతురుని ఇచ్చినప్పుడు, అమ్మాయిని ఇచ్చి కాళ్ళు గడిగేటప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు అనరండి. లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య, వాడికి 20 ఏళ్ళు, కడిగేవాడికి 60 ఏళ్ళు. లక్ష్మీనారాయణ స్వరూపం ఏంటండి? ఈ 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు కాళ్ళు కడగడం. పెళ్లి కొడుకు అయితే కడగకూడదమ్మా, సాక్షాత్ విష్ణుమూర్తి. అమ్మాయి లక్ష్మీదేవి. నేను లక్ష్మీదేవిని నారాయణమూర్తికి ఇస్తున్నాను కానీ సుబ్బారావుకి ఇవ్వట్లేదని చెప్పాడు. ఇది మన కన్యాదానం. ప్రతిదీ భావన, యద్భావం తద్భవతి. అయితే 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడి కాళ్ళు కడగడం, నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, అప్రస్తుత ప్రసంగంలో ఉంటాయి సరదా మాటలు. ఇదేమిటండి కన్యాదానంలో 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు కాళ్ళు కడుగుతున్నాడు అంటే నేను అన్నాను, ఇంతవరకు నేను పడ్డానికి తలనొప్పి, ఇక నుంచి నువ్వు పడు అని అడిగాడు అబ్బాయిని చెప్పాను. మరి అమ్మాయి 20 ఏళ్ళు ఏడిపించుకు తింది కదా ఇక్కడ. బీటెక్కలు చదివి అర్ధరాత్రి 1 గంట వరకు ఫోన్లు చూసి మెసేజ్లు పంపి నానా గొడవ చేసి డాడీకి తలనొప్పి పెట్టింది కదా. అందుకని డాడీ గారు ఏం చేశాడు, ఇంకో గాడిదని చూసి వాడి చేతుల్లో పెట్టి, ఇంతవరకు నేను పడ్డాను, ఇక నువ్వు పడు, నీ కర్మ అన్నాడు. అంతే. అందుకే కాళ్ళు గడిగాడు. సరదాగా చెప్తే అలాగే ఉంటుంది. లేకపోతే ఎందుకంటే కాళ్ళు గడగడం. కానీ ఎందుకు కాళ్ళు గడగడం అంటే ఆయన్ని దేవుడుగా భావిస్తున్నాడు కానీ మనిషిగా భావించట్లేదు. హిందూ సంప్రదాయంలో ఉండే గొప్ప ఏది, ప్రతిదీ దైవమే, ప్రతిదీ దైవమే. దైవభావనతో చేస్తే నువ్వు చేసిన పని కూడా దైవమే, తప్పు లేదు ఒప్పు లేదు, రెండు ఒకే. అందుకే లలితా సహస్రంలో లెక్క మీకు జాతృ ధ్యేయ స్వరూప ధ్యాన ధర్మాధర్మ వివర్జిత.
ధర్మాధర్మ వివర్జిత ఏమిటండి అమ్మవారు? ధర్మం అధర్మం కూడా లేదు, మన మనస్సు లగ్నమైందా లేదా. అందుకేనమ్మా ఆశ్చర్యకరమైన విషయం, హిందూ సంస్కృతిలో పేకాటలో మా చిన్నతనంలో చూసేవాళ్ళం, పేకల వెనకాల దేవుళ్ళు బొమ్మలు ఉండేవి. పేక వెనకాల దేవుడు ఏమిటంటే, మా తాతగారు బతుకున్న రోజుల్లో మా నాన్నగారికి చెప్పేట, ఆ వంకనైనా విష్ణుమూర్తిని చూస్తాడు కదురా అన్నట్ట. అంత ప్రయత్నం చేశారు పిల్లల్ని మార్చడానికి. పాపం వాళ్ళు దుర్వ్యసనాలు ఆపలేక, పోన్లే దాని వెనకాల శివలింగం వేయండి, దాని వెనకాల విష్ణుమూర్తి వేయండి, ఆ వంకనైనా ఓసారి మంచి మొక్క అంటాడు, విష్ణువు కనపడతాడు అనుకుంటాడు ఒకసారి, అప్పుడైనా మానేస్తాడేమో. 100 ప్రయత్నాలు చేశారమ్మా, తపస్సులు చేశారు పిల్లల్ని బాగు చేయడానికి ఆ కాలం వాళ్ళు. ఇవాళలాగా డే కేర్ సెంటర్, ఫ్రీ కేర్ సెంటర్ పారేసి పోవడం లేదు ఇక్కడ. ఇప్పుడు మన ప్రయత్నం చేయకుండా అవతల బారేస్తున్నాం, డబ్బులు కట్టేస్తున్నాం, వాళ్ళు అంతకంటే అవతల బారేస్తున్నారు పట్టుకెళ్ళి. మనకు అక్కలేని మన పిల్లలు వాళ్ళకి ఎందుకండి? పూర్వం వాళ్ళు అలా కదా, మనకు కావాలి ఏదో ఒకటి చేసి పిల్లల్ని కాపాడుకోవాలి అని కాపాడుకున్నారు, మంచి తరం ఏర్పడింది. అందుకని నీకు జడ పదార్థాలు నచ్చుతాయి కాబట్టి గంగాదేవిని ఎత్తినెట్టుకున్నావు, పశువులు నచ్చుతాయి నీకు నందీశ్వరుణ్ణి ప్రేమిస్తున్నావు, మత్స్యలు ఉన్న వాళ్ళందరూ నచ్చుతారు నీకు చంద్రుడిని నచ్చాడు. ఇంకోటి కుటిల చరత్వంచ, నాకు వంకర నడకలు తెలియవు, సక్రమంగా నడుస్తాను నేను. వంకర నడక అంటే పాము, దిగు 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 రాజా, దిగు దిగు నాగరాజా. పాము, నీకు వంకరగా నడిచే పాములు నచ్చుతాయి, మనుషులు ఎందుకు నచ్చుతారు? అంటే స్వామి నేను జడ పదార్థాన్ని అయి ఉంటే, పశువుని అయి ఉంటే, మచ్చలున్నవాడిని అయి ఉంటే, వంకర నడక ఉండుంటే కనీసం నీకు ఆభరణం అయ్యేవాడిని అయ్యా. ఎందుకంటే గంగాదేవి ఆభరణమే, నందీశ్వరుడు ఆయన వాహనమే, చంద్రుడు ఆభరణమే, సర్పం ఎలాగూ ఆయనకు ఆభరణమే. భగవంతుడికి ఆభరణం కావడం కోసం మనం దుర్మార్గులం అయిపోయినా పర్వాలేదండి, భక్తి ప్రధానమైంది అని చెప్పడానికి. భవద ఆభరణస్య నాస్మి కిం పాత్రం. అలా అవ్వాలంటే ఏం చెయ్యాలి? మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ. తవ ధ్యానే బుద్ధి నయనయుగళే మూర్తి విభవే. పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః. ఇలా మనం మనస్సును భగవంతుడు ఏంది లగ్నం చేయాలి. దేవతలు సూర్యుడు చేసినట్టే సర్వాంతర్యామి అయిన భగవంతుడికి సేవ చేయాలంటే సూక్ష్మమైన ఉపాయం ఉంది. నువ్వు ఇల్లు కదలక్కర్లేదు, నీ ఒళ్ళు కదలక్కర్లేదు, దీంట్లోనే కూర్చో. మనస్తే పాదాబ్జే నివసతు. నీ మనస్సుని భగవంతుడి పాదాల మీద లగ్నం చేయి. అంటే అలవాటు ఎలా ఉండాలి? మనం పూజ చేసుకుని పారాయణ చేసుకుని లేచేటప్పుడు అక్కడి నుంచి ఖచ్చితంగా అమ్మవారి 2 పాదాల మీద చేతులు పెట్టాలి. 2 పాదాల మీద చేతులు పెట్టడానికి వీలైనంత పాదాలు కలిగిన విగ్రహం ఉండాలి. ఇంతంత మొక్కలు ఎట్టుకుని కూర్చోద్దు, ఏం ఉండదు అక్కడ, ఫీలింగ్ ఉండదు. ఊరికే పూలు ఎట్టడమే కానీ. ప్రతి బొమ్మ ఏది పడితే పట్టుకొచ్చి పూజా మందిరంలో పెట్టేస్తారు. నాకు చెక్కెత్తిపోతుంది అసలు ఇవన్నీ. ఎందుకంటే తొడవరు కడగరు. అక్కడి నుంచి శుక్రవారమా మంగళవారమా పూజట్టిపోయి దేవుడు ఏడుస్తున్నాడు ఇక్కడ. మనం మాత్రం 3 పూట్ల 3 చీరలు మార్చేస్తాం ఇక్కడ. మరి దేవుడికి ఉండదా? ఎందుకు పెట్టే అవసరం? కనిపించిన బొమ్మల్లా పూజా మందిరంలో పెట్టకూడదండి, హాల్లో పట్టుకెళ్ళి. దేవుడి బొమ్మ అయితే పూజా మందిరంలో పెట్టాలని ఏం లేదు ఇక్కడ. పూజామందిరంలో పెట్టాము అంటే దాన్ని ముట్టుకుందుకు వీలుగా ఉందా? ఆకారం ఉందా? కాళ్ళు ఉన్నాయా? వేళ్ళు ఉన్నాయా? ఏమీ ముట్టుకోకుండా నీకు ఏమనిపించింది? ఏమనిపించాలా? మూతి మీద ఓ పువ్వు, ముక్కు మీద ఓ పువ్వు పెట్టి వెళ్ళిపోయావు ఇక్కడ. నీ మూతి మీద పెట్టుకో చూస్తా. కానీ ఈ పువ్వు లెక్క సరిపోలేదు. ఇంకా 32 బొమ్మలు ఉన్నాయి, 32 పువ్వులు లేవు. పెద్ద సంఖ్య ఎక్కడ? నీ పువ్వుల కోసం ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ దేవుడు. ఆయన ఏడిచేది నీ మనస్సు కోసం మిత్రమా. యావత్తు జాతి, 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, శంకరాచార్య స్వామి సహా చెప్పిన మాట చెబుతున్న భగవంతుడికి కావలసింది మన మనస్సండి. ఈ పూజలు కాదు. మనస్తే పాదాబ్జే నివసతు. నీ మనస్సులో నమశివాయ అనే నామాన్ని మర్చిపోకుండా నువ్వు స్మరించగలిగితే, నువ్వు స్మరిస్తుంటే ఎవరన్నా నీతో మాట్లాడుతూ నోరు మూసుకో అని కోప్పడినా సరే నోరు మూసాయి, నేను స్మరించుకుంటున్నా, నా జోలికి రావద్దు అని అనగలిగితే అప్పుడు నువ్వు భక్తుడు. అందుకని ఓ పక్క పారాయణ నడుస్తూనే ఉంటుంది, మధ్యలో
ఫోన్ రింగ రింగ్ అనగానే ఈ పారాయణ ఇక్కడ పెట్టేసి ఏం కూర ఉండవు అయిపోయింది, పారాయణ కూర అయిపోయింది. ఇక్కడ పారాయణ చేస్తుంటే ఫోన్ ఎందుకు ఉంటుందంటే పక్కనే మన కంగారు. పలకపోతే ఏమనుకుంటారమ్మా, పారాయణ ఆగిపోతే అమ్మవారు ఏమనుకుంటుందనే భయం ఒక్కడికి లేదు. ఫోన్ పలకపోతే మనం ఏమైనా ఉద్యోగం చేస్తున్నామా, సాఫ్ట్వేరా, పైవాడికి పలకపోతే ఏమైనా అవుతుందో, ఏం లేదే. ఒక పారాయణ చేస్తున్నాం, ఒక పూజ చేస్తున్నాం, ఒక అభిషేకం చేస్తున్నాం, ఒక సంధ్యావందనం చేస్తున్నాం అంటే ముందు కట్టుకోవలసింది పంచె కాదండి, కట్టేయవలసింది ఫోను. అప్పుడు చేయాలి. నువ్వు పంచి కాకపోతే గోచి పెట్టుకుంచే ఇది ముందు ఫోన్ కట్టి, అదే పక్కన ఉండాల్సిందే, పక్కన కెలుక్కుంటూ ఉండాల్సిందే. ముఖ్యంగా పురోహితులకి నమస్కారం ఎన్ని రకాలు చేస్తారో. ఇక్కడ ఓ పక్క పూజ చేయిస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. పురోహిత వర్గానికి నమస్కారం పెట్టి చెబుతున్నా, ఫోన్ మాట్లాడుతూ పూజ చేయించారంటే పూజ వైఫల్యం అంతా పురోహితుడికి వస్తుందండి, యజమానికి కాదండి. ఎట్టి పరిస్థితుల్లో మూసేయాలి. పైగా యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. మీకు దక్షిణ ఇచ్చి మేము పూజ చేయించుకుంటున్నాం. చచ్చినట్టు పూజ అయ్యే వరకు ఫోన్ కట్టేవలసిందే, లేకపోతే రాకు. ఇక్కడ ఫోన్ పక్కనే ఉంటుంది. సత్యనారాయణ వ్రతం కథ కూడా ఫోన్లో చూసి చదువుతున్నారు. నమశివాయ. పుస్తకాలు లేవు, నోటికి రాదు. మొత్తం బలహీనం అయిపోయాం మనం. ఇక్కడ ప్రతి దాంట్లో ఫోన్ ఉండాల్సిందే పక్కన. ఇక్కడ ఆ కాసేపు మాట్లాడకపోతే వచ్చే స్తోత్ర పనితో తర్వాత చెప్పారు, నీ వాక్కు ఆ స్తోత్రం మీద ఉండాలి, ఫోన్ మీద కాదు. ఏదో ఓ పారాయణ పొద్దున్న సాయంత్రం పెట్టుకున్నాం అనుకోండి, మనస్సు నిలబడుతుంది. ఇవాళ కాకపోతే లేపైనా నియమం కదా, చదవాలి కదా. ఆ ప్రయత్నం చేస్తే అర్థాలు కూడా తెలుస్తాయి. వచ్చే స్తోత్ర పనితో కరశ్చ అభ్యర్చాయాం, వీలైనంత వరకు పువ్వులతోనో ఆకులతోనో నీళ్లతోనో ఏమైనా చేయగలిగితే చెయ్యి. ఎంత చేయగలిగితే అంత చెయ్యి. ఎదుటి వాళ్ళ పువ్వులు కోసుకొచ్చు కాదు, నీ దొడ్లో ఉన్న పువ్వులే 4-5 పెట్టు. భక్తిగా నమస్కారం పెట్టు. నమస్కారాన్ని మించిన పుష్పం ఉందా? నమః. సంస్కృత భాష గొప్పదనం గమనించండి. నమః తిరగండి. మనః. మన మనస్సు భగవంతుడు యందు లగ్నం కావాలంటే నమః అంతే. లేదా నమస్కారం అంటే మనః. నమః మనః రెండు సంస్కృతంలో ఒకే మాటలు. నమశబ్దం సకారాంతం నపుంసకలింగం, మనశబ్దం సకారాంతం నపుంసకలింగం. మనః మనసి మనాంసి, నమః నమసి నమాంసి. వ్యాకరణం తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు. అంచేత నీ మనస్సే నమస్సు. మనస్సుని తిరగేస్తే నమః, నమస్సుని తిరగేస్తే మనః. నువ్వు నమస్కారం పెడుతున్నావంటే అందులో మనస్సు ఉండాలి. ఎటో మనస్సు పెట్టుకుని నమస్కారం దేనికండి, పని లేక. దేవుడికి ఒంటి చేత్తో నమస్కారం చేసేవాళ్ళు తయారయ్యారు. ఎంత బద్ధకస్తులు. వెళ్ళిపోతూ మోటార్ సైకిల్ ఆపడు, ఇక్కడ ఫోన్ పట్టుకుని వాడు ఏమన్నా నీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? ఏ బుద్ధి లేదా? దిగితే దిగి లేకపోతే వెళ్ళిపో. నీ బోర్డు నమస్కారం వాడికి కావాలా? దేవుణ్ణి ఇలా అంటావేటి? మనుషులను కూడా అలా అనకూడదు. భారతీయ సంప్రదాయం ఇలాగే అనాలి. దేవుణ్ణి ఎలా అంటావు? దిగు లేకపోతే వెళ్ళిపో. ఇంకంత ముఖ్యమైతే వెళ్ళిపో. ఈ గ్రీటింగ్ ఏంటి ఇక్కడ? లేకపోతే ఇక్కడ ముట్టుకోవడం. ఇంకా కొంతమంది ఉంగరం, అదేమిటో. ఈ ముద్దులేవుడు దేవుడికి ఇక్కడ. ఎందుకంటే దిగి నమస్కారం పెట్టి లేకపోతే వెళ్ళిపో. పూర్తిగా చేయడం చేత కాదు, సగం సగం చేయడం ఎందుకు చేస్తున్నామో తెలియదు. చివరికి సెంటిమెంట్ అయింది. ఈ ఉంగరాన్ని ముట్టుకో ఉన్నాడు, ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ఉంగరాన్ని ముద్దెట్టుకోలే, అందుకే బండి ప్రమాదం జరిగింది. ఇవన్నీ సెంటిమెంట్లు పెరిగి అసలు తత్వం తెలియట్లా. కరశ్చ అభ్యర్చాయాం శృతిరపి కథాకర్ణన విధౌ. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని వింటున్నారండి. ఆకర్ణన విధౌ అంటే ఇప్పుడు మీ చెవులు, నా నోరు రెండూ పవిత్రమయ్యాయి. ఇవన్నీ ఒక మేరకే పనిచేస్తాయి. ఈ అర్చన కానీ, ఈ వినడం కానీ, ఈ చదవడం కానీ ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయంటే తవ ధ్యానే బుద్ధికి. భగవద్ధ్యానం చేస్తుంటే బుద్ధి అందులో లీనం అయిపోవాలి. అయిపోవడానికే మన ఋషులు మనకు అనుగ్రహించిన వ్యవస్థ విగ్రహారాధన, దేవాలయ వ్యవస్థ. మన ఇంట్లో మనకి మనస్సు లగ్నం కాదు, కానీ దేవాలయంలోకి రాగానే దేవుణ్ణి చూడగానే కాసేపు ఆయన చూద్దాం ఏ మాట లేకుండా అని లగ్నం అవుతుందా లేదా? ఎక్కడో ఉన్న కొండల మీద ఉన్న దేవుణ్ణి చూడడానికి ఎన్ని యాతనలు పడి పెడుతున్నారండి. 6 నెలల ముందు, ఏడాది ముందు టికెట్లు బుక్ చేసుకుంటున్నారే. అక్కడ గదులు దొరక్కపోతే నేల మీద పడుకుంటున్నారే. భగవద్భక్తి ఈ దేశంలో జంతువులకు కూడా ఉందమ్మా, మనుషులకు కాదు. ఇక్కడ వేరే చెప్పక్కర్లేదు. భారతదేశం అంటేనే భగవంతుడు.
భక్తుడైన వాడు ఏ సౌకర్యాలు కోరడు అసలు. పైగా నడిచి వెళ్ళాల్సి వస్తే ఏమనుకుంటాడంటే నాకంత అదృష్టం పట్టింది అంటాడు. బస్సులో ఎవడైనా వెడతాడు, హెలికాప్టర్లో ఎవడైనా వెడతాడు, కాళ్ళతో నడిచి వెళ్ళే అదృష్టం పట్టింది అంటాడు. అందుకని నాకు టిక్కెట్ దొరకలేదు నడిచి వెళ్ళానని అనడు, అది అదృష్టంగా భావిస్తాడు. అది ఇండియా, అది భారతదేశం, మరో చోట ఉండదు. ఇది అసౌకర్యాన్ని సౌకర్యంగా భావిస్తారు భారతీయులు, అందున హిందువులు. భగవత్పరం అయితే అది అసౌకర్యం. ఆవిడ అన్నం దొరకలేదనుకోండి తిరుపతిలో, ఏకాదశి ఉపవాసం, అందుకే మనకు భగవంతుడు అన్నం పెట్టలేదంటే. అందుకని దేవుణ్ణి ఒక మాట అన్నాడు. అసౌకర్యాన్ని సౌకర్యంగా అందుకే సౌకర్యాలు ఉన్నాయా లేదా యాజమాన్యం వారు చూసుకోవాలి, కానీ భక్తులు అవేమి ఆశించరు. వాళ్ళకి అలా కాదు, ఆ దేవుడు కనపడితే చాలు, ఒకసారి ఇంకేం అక్కర్లేదు. ఇదంతా దానికోసమే కదా. తవ ధ్యానే బుద్ధికి నజనయుగళం మూర్తి విభవే. అందుకే మన ఇంట్లో కూడా మనం ఏం చేయాలి అంటే ఆ విగ్రహం కేసి చూస్తూ ఉండాలి. మీ ఇంట్లో దేవతా విగ్రహాలున్నా, ఫోటోలు ఉన్నా, పువ్వులు ఆకులు పెట్టకండి అనవసరంగా. ముఖ్యంగా హారతులు ఇచ్చి మసి పూసేయకండి. వాటికి శుభ్రంగా తుడిచియాలి. ముందు తడిగుడ్డతో తుడవాలి, తర్వాత పొడిగుడ్డతో తుడవాలి. వారానికి ఒకసారి తుడిస్తే చాలు. దానికి శుక్రవారం మంగళవారం పనులేదు, ఏ రోజైనా తుడవచ్చు. పని మనిషి ఒకరోజు ఇల్లు తుడవడం మానేస్తే పెద్ద యుద్ధం చేస్తున్నాం ఇక్కడ. దేవుడు ఫోటోలు నువ్వెందుకు తుడవో పని లేకుండాను? తుడిచేయి, శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేయి, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడిచేయి. అప్పుడు అమ్మవారు చాలా కళగా కనపడుతుంది. అలాగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి ఇలా ఇంత అందంగా కాలిమి కాలేసుకుని ఆవిడ కనపడుతుంటే మన దుఃఖాలన్నీ పోయినట్టు కదా. నిష్కారణ నిష్కళంక, నిష్కారణ నిష్కళంక, ఇలా మొత్తం కారణం లేకపోతే అంత కళంకం లేకుండా ఉంటావు నువ్వు అని అంటుంటే, ఇంత దర్జాగా ఇంత వైభవంగా అమ్మవారు లలితాదేవి ఉంటే నువ్వు ఆరతిచ్చి పారిపోతానంట బిడ్డ. అక్కడ కూర్చోవాలి, చూడాలి. మధ్యలో ఎప్పుడైనా మనస్సు లగ్నం కాకపోతే పారాయణ ఆపేసి అమ్మవారికి వేసి చూడాలి. ఏమ్మా నా మనస్సు నా మాట వినట్లేదమ్మా, నువ్వు వినేలా చేసుకో అని అమ్మవారిని ప్రార్థించాలి. అంటే అప్పుడు ఆవిడ ఆ వినకపోవడం కూడా నా వల్లేరా కానీ అంటుంది ఆవిడ. శంకరాచార్య స్వామి చెబుతారు గొప్ప ఉపాయం. నీ పాదాల మీద నా మనస్సు లగ్నం చేయడం నా వల్ల కాదు. అందుకని యదీయం మత్స్యరగ తదీయం తవ పాదం అంటారు. నీ పాదాల మీద నా మనస్సు లగ్నం చేయడం నా వల్ల కాదమ్మా, అందుకని ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదాలు పెట్టి నేను వద్దన్నానా అన్నాడు ఆయన. ఆయన అంత గొప్పలాయరు, ఆయన అంత గొప్పలాయరు. కాళిదాసు దేవి అశ్వధాటిలో చెబుతాడు చూడండి. యత్రాశయో లగతు తత్రా గజా భవతు కుత్రాపి నిస్తుల సుఖ సుత్రామకాలముఖ సత్రాసన ప్రకర సుత్రాణకారి చరణ ఛత్రానిలాతిరయపత్రాభిరామ గుణమత్రామరీ సమవధూకు కుత్రాసకన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణా. యత్రాశయో లగతు తత్రా గజా భవతు, ఎక్కడ నా మనస్సు లగ్నమైందో తత్ర అగజా భవతు, అక్కడ అమ్మవారు ఉండునుగాక. నువ్వు ఉన్న చోటల్లా నా మనస్సును పెట్టడం నా వల్ల కాదమ్మా, కాబట్టి నా మనస్సు ఉన్న చోటల్లా నువ్వే నీ పాదాలు పెట్టు అన్నాడు. నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తోనే తీసేయి అన్నాడు. అంతే. ఈ తెలివి కూడా పనిచేస్తుంది. శంకరాచార్య మన తరఫున వాదించే లాయర్, కాళిదాసు అంతే. అలాగైనా చేయొచ్చు, పర్వాలేదు. అందుకని అలాగైనా చేయమయ్యా అంటున్నాడు. కరశ్చాబ్జత్యాయాం శృతిరపి కథాకర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధికి నయనయుగళం మూర్తి విభవే. మనస్సు లగ్నం కావట్లా, కానీ కళ్ళతో విగ్రహాన్ని చూడడానికి లగ్నం ఏముందండి? పైనుంచి కిందికి చూడొచ్చు కదా. ముఖ్యంగా లలితా సహస్రంలో పాదాల దగ్గర నుంచి శిరస్సు దగ్గర నుంచి వర్ణిస్తారు కదా. చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, ఈ వర్ణన ఎక్కడ ముగుస్తుంది? మరాళీ మందగమన మకాలావణ్య సేవతికి, అమ్మవారి నడక దగ్గర ముగుస్తుంది. అంటే పైనుంచి కిందికి వర్ణించారు కదా. మన సంప్రదాయం దేవతా స్త్రీలను వర్ణించేటప్పుడు పైనుంచి కిందికి వర్ణిస్తారు, మానవ స్త్రీలను వర్ణించేటప్పుడు కింది నుంచి పైకి వర్ణిస్తారు. ఎందుకంటే మానవులు కింది నుంచి పైకి వెళ్ళాలి, దేవతలు పైనుంచి కిందికి దిగి రావాలి, లెక్కది. ఒక కావ్య సంప్రదాయంలో ఇంత గొప్ప ఆలోచన కలిగిన జాతి తెలుగు జాతి. మనుచరిత్ర, పశుచరిత్ర, ఏ కావ్యం మీరు చూసినా హీరోయిన్స్ ఉంటారు, నాయికలు. వరూధిని, గిరిక ఇలాంటి వాళ్ళు. వాళ్ళని వర్ణిస్తే అలసాని పెద్దన, భట్టుమూర్తి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పాదాలతో మొదలు పెడతారు, అక్కడి నుంచి శిరస్సు దగ్గరికి వెడతారు. ఎందుకని మానవులు ఎవరైనా కింది నుంచి పైకి వెళ్ళాలి.
వ్యాస మహర్షి లలితాదేవిని వర్ణిస్తే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని తలలో పువ్వులతో మొదలుపెట్టి మరాళీ మందగమన మఖాలావణ్య సేవతికి హంసలు సైతం అనుసరించేటువంటి గమనమమ్మ అనేది నీ పాదాలకి నమస్కారం అన్నారు. అంటే దేవతలు మన కోసం పైనుంచి కిందికి దిగి రావాలి, మానవులు మనం కింది నుంచి పైకి వెళ్ళాలి. దీంట్లో ఇంకో చిన్న చమత్కారం కూడా ఉంది. మనం చన్నీళ్ళు పోసుకుంటే ముందు నెత్తి మీద పోసుకోవాలి, వేడి నీళ్ళు పోసుకుంటే ముందు పాదం మీద పోసుకోవాలి. ఆయుర్వేదంలో చెప్తారు ఆ విషయాన్ని. చన్నీళ్ళు పోసుకుంటే ముందు నెత్తి మీద శిరస్నానం నెత్తి మించి మొదలు పెట్టాలి. వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, నెత్తి మీద చేయకూడదు. మనకున్న తెలివే తక్కువ, మనకున్న మెదడే తక్కువ. కొంతమందికి ఆ మెదడు ఉండదు కూడా. ఈ వేడి నీళ్ళ కారణంగా మెదడు ఉన్నది కూడా పోతుంది. ఆ మెదడు వేడిని భరించలేదు. మెదడులో ఉండే కొన్ని లక్షల కోట్ల నరాలు చాలా సన్నగా ఉంటాయి. అవి బాగుండాలంటే మళ్ళీ చల్లటి నీళ్లు కాదు, చల్లగా ఉండే నీళ్లు అంతే. చన్నీళ్ళ స్నానం చేసామంటే షవర్ బాత్ అంటారే, అది సరిగ్గా ముందు శిరస్సు మీద పడాలి. అందుకే పుణ్యతీర్థాల్లో స్నానం చేసే వాళ్ళకి ఏం చెబుతారో, తలకాయ ముంచు 3 సార్లు ముంచంటారు. ఇక మిగిలిన మోకాలు ముంచావా అని ఎవడు అడగడం. ముందు తల ముంచాలి. ఆ శిరస్నానం తల చన్నీళ్ళు పైనుంచి కిందికి చేయాలి. వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళకి ముందు పాదాల మీద పోసుకొని, తర్వాత పెక్కల మీద పోసుకొని, తర్వాత మోకాళ్ళ మీద పోసుకొని, తర్వాత కటి భాగం మీద పోసుకొని, భుజాల మీద పోసుకొని, చివరిలో నెత్తి మీద పోసుకోవాలి అవసరమైతే, లేతక్కర్లేదు. ఈ సంప్రదాయం ఎందుకంటే ఆరోగ్యం ఇది. అంతకంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం ఏంటంటే దేవతలు మన కోసం కిందికి వస్తారు. అందుకని దేవతా వర్ణన పైనుంచి కిందికి జరుగుతుంది. మానవులు మనం కింది నుంచి పైకి వెళ్ళాలి. అందుకని మన వర్ణాలన్నీ కింది నుంచి పైకే ఉంటాయి ఖచ్చితంగా. ఇంత పద్ధతిగా ఉంటుందండి హిందూ సంప్రదాయంలో కావ్యాలైన. సరదాకి ఎవరు ఏ మాట చెప్పరు, ఏ మాట రాయరు. మన జాతే అటువంటిది ఖచ్చితంగా. అందుకని అలా నేను చేస్తున్నానయ్యా. నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతగా. పరమశివ, ఇంతకంటే ఎన్ని గ్రంథాలు చదివినా తెలుసుకోవలసింది ఏం లేదు కదా అన్నాడు ఆయన. అంతిమంగా ఇంతే కదండి. ఫర్ వాట్ పర్పస్ దిస్ ఈజ్, ప్రతిదీ ఆలోచించండి దయచేసి. పూజ చేస్తున్నాం ఎందుకు, ఉపవాసం ఉన్నాం ఎందుకు, అసలు బతికాం ఎందుకు, పెళ్లి చేసుకున్నాం ఎందుకు, పిల్లల్ని కన్నాం ఎందుకు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేశాను దేనికి, పందుల్లాగా మళ్ళీ మళ్ళీ కంటూ ఉండడానికైనా అర్థం లేదా? మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని మన పిల్లలకు అందించలేనప్పుడు వాళ్ళని కండం ఎందుకంటే పని లేక. మన పొలం ఉంటే పిల్లలకి ఏం చెబుతామండి, మన తాతల నుంచి వచ్చిన పొలం కాపాడుకోవాలి అని చెబుతాం కదా. మన ఇల్లుంటే ముత్తాతగారి ఇల్లు కాపాడుకోవాలని చెప్తాం కదా. మన స్థలం ఉంటే కష్టపడి కొన్నాం స్థలం కాపాడుకోవాలని చెప్తాం కదా. అలాగే మన భాష కాపాడుకోవాలి, మన సాహిత్యం కాపాడుకోవాలి, మన సంస్కృతి కాపాడుకోవాలని చెప్పండి మా పిల్లలకు ఖచ్చితంగా. ఈ మాట రావాలి, ఈ మాట రావాలి నోటమ్మట. ఎంతసేపు ఆస్తులు కాపాడుకోవడం కాదు, వారసత్వాన్ని కాపాడుకోవాలి, ఇండియన్ హెరిటేజ్. ఇవాళ వారసత్వం లేకపోవడం వల్లే జాతి మొత్తం పక్కదారి పెట్టేసింది. ఎవరిని ఎవరు అదుపు చేయలేకపోతున్నారు. అశ్లీల దృశ్యాలు స్మార్ట్ ఫోన్లో, ఓటీటీల్లో ప్రవహిస్తున్నాయి. మనమేమో 3 ఏళ్ల పిల్లకి ఫోన్ ఇచ్చేసాము. ఎలా బాగుపడుతుంది జాతి? ఎలా సాధ్యం? ఆ వయస్సులో వాళ్ళకి చాపల్యం ఉండదా? వాళ్ళని మీరు అదుపులో పెట్టగలరా? కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు, కొన్ని నిబంధనలు కొంచెం ఖచ్చితంగా ఉండకపోతే సంసారం కాదు, ఏది నడవదండి. దానికోసమే ఇటువంటి ప్రవచనాలన్నీ స్వామివారు చెప్పడానికి మాకు శ్లోకాలు రాసి ఇచ్చారు. మేము చెబుతున్నాం, లేకపోతే ఏం చెబుతాం ఇక్కడ. ఇదంతా ఎందుకు అంటే పరగ్రంథానికైనవా ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని రకాల సుఖాలు అనుభవించినా ఏముంది ఇంతకంటే, ఇది ఒక్కటే నాకు చాలయ్యా.